సిటీ కేబుల్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గెలుపు ఖాయమన్న అభిమానులు, మళ్లీ అవకాశం ఇచ్చినందుకు కార్యాలయంలో సంబరాలు. యువతతోనే సమాజ అభివృద్ధి సాధ్యం, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన సిపిఐ గాజువాక ఇన్ఛార్జ్ కసిరెడ్డి సత్యనారాయణ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు రానున్న ఎన్నికల్లో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించడంతో దక్షిణ నియోజకవర్గంలో సంబరాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఆసిలిమెట్ట ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కార్యకర్తలు బాణసంచా కాల్చారు. అనంతరం వాసుపల్లి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారని, అతనికి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే పదవిని బహుమతిగా ఇస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి కూడా ఇస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీతల వాసు, కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్, కోనశంకర్, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు బాలయశాస్త్ర లేఅవుట్లో గల వైకాపా ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఆదివారం యువజన విభాగం ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలన, కులమతాల వివక్షతను పారదోలడం, ప్రతి ఒక్కరిలో సమానత్వం గుర్తించే ఒకే ఒక అస్త్రం విద్య అని నమ్మకంతో విద్యా వ్యవస్థలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా సంస్థలను పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాడే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఆ దిశగా విశాఖలో పరిశ్రమ స్థాపనకే తీవ్ర స్థాయిలో కృషి చేశారని అన్నారు. తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా కల్పించారు. వీటన్నింటినీ కూడా రూపుమాపే శక్తి ఒక్క అస్త్రానికి ఉంది. వీటన్నింటినీ కూడా రూపుమాపాలి. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల్లోని కూడా పెద్దలందరూ అప్పుడు చెప్పారు, రాజ్యాంగంలో రాశారు. కానీ ఈ మతాల మధ్య, కులాల మధ్య తారతమ్యాలు, వ్యత్యాసాలు ఒకే విధంగా ఉన్నాయి. దానిని రూపుమాపేది ఒక శక్తి ఉన్నది ఒకే ఒక అస్త్రానికి. అదేంటి మీరు ఎవరైనా ఎప్పుడైనా గ్రహించారా? పేదరికాన్ని నిర్మూలించి మనలో సమానత్వాన్ని తీసుకొచ్చి మన ఆత్మగౌరవాన్ని, మన ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టే శక్తి ఒక అస్త్రానికి ఉంది. అదేంటది? విద్య. ఎందుకంటే ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే, విద్య ద్వారా మాత్రమే సమానత్వాన్ని తీసుకురాగలుగుతాం. ఎందుకంటే ఈరోజు ఒక ఎంఆర్ఓ పొజిషన్లో ఉంటే ఆయన చదువుకోబట్టి ఎంఆర్ఓ అయ్యారు. 10 కోట్ల ఆస్తిపరుడైనా, 100 కోట్ల ఆస్తి ఉన్నా ఒక ఎమ్మెల్యే అయినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాల్సిందే. అంటే అది విద్యకు మాత్రమే ఆ శక్తి ఉంది. కాబట్టి విద్య ద్వారా మాత్రమే సమానత్వాన్ని తీసుకురాగలుగుతామని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోని కూడా లేనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, విద్యా కానుక, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెనే కాకుండా మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నిదానంతో ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారో మనందరికీ కూడా తెలిసిందే. సమస్య పరిష్కరించే క్రమంలో 5 సంవత్సరాలకి వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమో, సీట్ల కోసమో కాకుండా ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి అని ఆయన నవరత్నాలు రూపొందించి, ఆ నవరత్నాలు రిలీజ్ టైంలో ఆయన మేనిఫెస్టో రిలీజ్ టైంలో ఒక మాట చెప్పడం జరిగింది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తాను ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటికి కట్టుబడి ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 86% సీట్లతో 51.5% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తారో మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనందరికీ కూడా తెలుసు, మనకున్న ప్రధానమైన సమస్య పేదరికం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటమూరు సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, కార్పొరేటర్లు ఆల్ లీలావతి, శ్రీనివాస్, పి ఉషశ్రీ, పి ప్రసాద్, రై వెంకటరమణ, బరక్తాలి, కేవీఎస్ఎన్ శశికళ, వార్డు ఇన్ఛార్జ్ పి వెంకటలక్ష్మి, వార్డు ఇన్ఛార్జ్ పేల వెంకటలక్ష్మి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆల శివగణేష్, యువజన విభాగం నాయకులు ఎం సునీల్, అంబటి శైలేష్, మువ్వల సంతోష్, బాణాల తరుణ్, సమ్మిట వెంకటేష్ మరియు యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.
చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ గాజువాక ఇన్ఛార్జ్ కసిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సిపిఐ ఆధ్వర్యంలో కొత్త గాజువాక నుండి కోరవన్పాలెం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు గత 10 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నారని, అయినప్పటికీ ఫలితం దక్కట్లేదని అన్నారు. అగ్రిగోల్డ్ వల్ల చనిపోయిన 500 కుటుంబాలకు వెంటనే 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని, అగ్రిగోల్డ్ యువజన బినామీ ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి తూతు మంత్రంగా 10,000, 20,000 రూపాయలు కొంతమందికి చెల్లించి మిగిలిన వారిని గాలికి వదిలేశారని అన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే అగ్రిగోల్డ్ ఆస్తులను ఉన్నప్పటికీ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాధితులు దాదాపు 10 సంవత్సరాలు పెట్టి పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు పెట్టి కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం మారినప్పుడు కూడా వాగ్దానాలు చేస్తున్నారు. ఆ వాగ్దానాలు అమలు జరపడంలోనూ వెనకబడుతున్నారు. వాళ్ళ ఆస్తులను అయితే జప్తు చేశారు. భూములు రోజు రోజుకు ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. దాని విలువ పెరుగుతుంది, భూమి ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. ఏదైతే అగ్రిగోల్డ్ అని చెప్పి యజమాని చెప్తున్నటువంటి నిదానాలు ఉందో, ఆదాయం ఉందో, లక్షల కోట్ల రూపాయల మీద ఆదాయం ఉంది, మేము అందరూ కూడా పైసలతో చెల్లిస్తామని చెప్తా ఉంది. మరి అన్ని ఆస్తులకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అట్టు పెట్టుకొని బాధితులు రోడ్డు మీద వదిలేయడం ఏంటంటే అన్యాయం. లాస్ట్ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా వాగ్దానం చేశారు. మేము ఉన్నటువంటి 32 లక్షల మందిని కూడా నష్టపరిహారం అందరికీ చెల్లిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలు పెట్టి ఆ నష్టపరిహారం చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు 5 సంవత్సరాలు అయిపోతున్నా ఈ రోజుకి కూడా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించలేదు కదా. చెప్పిన వాగ్దానం నిలబెట్టుకోలేదు. 20,000 రూపాయల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పారు. దాదాపు 13 కోట్ల రూపాయలు అవుతే 9 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేకపోయింది. 900 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేకపోయింది. అంటే 1,300 కోట్ల రూపాయలు అవుతే 900 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేకపోయింది. వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంచుకొని దాన్ని వడ్డీ చెల్లించిన వీళ్ళు అప్పులు తీరిపోతాయి. వీళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇచ్చేవచ్చు. అలాగే ఎవరైతే 800 కుటుంబాలు చనిపోయాయో వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు చొప్పున ఎక్స్గ్రేస్ ఇస్తానని చెప్పింది. 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేస్ ఇస్తాను ఉంది. ఆ 10 లక్షల రూపాయలు కూడా ఈ రోజు కూడా ఒక్కరికి కూడా చనిపోయిన కానిటువంటి బాధితులకి నష్టపరిహారం ఇవ్వలేదు. అందువల్ల ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా సరే అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టోలో ఈ బాధితులు ఎవరైతే రోడ్లు పెట్టారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజున ఇక్కడ కాకతీయ ఐటీ జంక్షన్ నుండి దువ్వాడ బ్రిడ్జి వరకు కూడా స్కూటర్ ర్యాలీ చేస్తూ వీరందరూ కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు మేనిఫెస్టోలో పెట్టమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీకి సంబంధించినటువంటి ఈ రోజున బాధితులందరూ కూడా వచ్చి ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలోనూ ఈ యొక్క ర్యాలీని రాష్ట్ర ఎవరైతే గౌరవ అధ్యక్షులు ముప్పాడు నాగేశ్వర గారు ఉన్నారో ఆ పిలుపు మేరకు ఈ రోజున ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. జీవీఎంసీ మధురవాడ పరిధి బక్కనపాలెంలో మాతృశ్రీ కన్స్ట్రక్షన్ నూతన వెంచర్లకు ఆదివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై బ్రోచర్ను ఆవిష్కరించారు. మాతృశ్రీ కన్స్ట్రక్షన్ అధినేత పి వెంకటరమణ, పి శివ ఆధ్వర్యంలో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న బిల్డర్స్, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. జబర్దస్త్ ఫేమ్ హైపరాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సేవా బిజినెస్, అలా రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా విశాఖపట్నంలో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, అలాగే మాతృశ్రీ కన్స్ట్రక్షన్స్ మరింత మన మాటల ముందే ఇంటుంటాయి ఒడ్డుంటాయి అన్నట్టు అభివృద్ధి చెందడం రవి మనందరికీ చాలా సంతోషం. తప్పనిసరిగా గాడ్ బ్లెస్ యు శివ. స్టార్టింగ్ లో ఒక ఫంక్షన్ లాగా జరిగినప్పుడు మా సుధీర్, సీను, రాంప్రసాద్ వీళ్ళు కూడా వచ్చారు. ఆయన ఏ ఫంక్షన్ చేసినా కానీ కళాకారులందరికీ మంచి వాల్యూ ఇస్తారు. ఎందుకంటే నటన మీద కానీ కళాకారులు అన్నా కూడా అంత గౌరవిస్తారు అనమాట. అలాంటి శివన్న చేసిన ఫంక్షన్కి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళన్న బాగా పరిచయం అయ్యారు. మధురవాడ వచ్చిన తర్వాత అందరూ చెప్పారు మీరు చేసే సేవా కార్యక్రమాలు కానీ అలాగే ఇవి కానీ, అంటే చేయి చాచిన వాడికి సహాయం చేయాలన్నా, చెయ్యెత్తిన వాడికి సమాధానం చెప్పాలన్నా పివిఆర్ బ్రదర్సే.
జీవీఎంసీ 51వ వార్డు పరిధిలో అప్పయ్య నగర్లో శ్రీ వెంకటేశ్వర రజక సామాఖ్య సేవా సంఘం ఆధ్వర్యంలో బల్లాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం వైకాపా యువజన నాయకులు నంబాల రాజేష్, అంబటి శైలేష్ కేకే రాజును సత్కరించారు. ఈ కార్యక్రమంలో 51వ వార్డు కార్పొరేటర్ రేయి వెంకటరమణ, రజక సంఘం పెద్దలు పాల్గొన్నారు. ఇది ఇంకా కొంచెం వేగంగా ఇంజనీర్స్ కనుక చేస్తుంటే ఈరోజు అన్నీ కూడా పూర్తయ్యేది. ఏదేమైనా వీలైతే మీకు మిగతా బ్యాలెన్స్ వర్క్ కూడా చేసి ఇనాగ్రేషన్ ఏమి ఇబ్బంది ఏమీ లేదు. మాకు పేర్లు పలకలు కాదు ముఖ్యం, పని అవ్వటం ముఖ్యం. కాబట్టి మీకు ఒక 1 వీక్లోనే 1 వీక్ 10 డేస్ లోపే చేసి మీరు రమణ గారు వస్తారు, మళ్ళీ దానికి అప్పుడు వచ్చినప్పుడు ఓపెన్ చేసి మీ అందరికి కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ సామాజిక భవనాలు, దోబికానా ఇవన్నీ కూడా జనరల్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఎప్పుడు మిమ్మల్నే కాదు ఎవరికి చెప్పినా నేను ఒకటే మాట చెప్తాను. ఈరోజు మన దేశానికి చాలామంది పెద్దలు ఉన్నారు, పుస్తకాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. స్వాతంత్రం వచ్చింది, ఆగస్టు 15 జరుపుకుంటాం, జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే జరుపుకుంటాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, 71 సంవత్సరం అయింది, 75 సంవత్సరాలు అయింది, 76 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ వాళ్ళతో పోరాడాం, అవన్నీ చెప్తూ ఉంటాం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయినాయి అపరిష్కృతంగా. చాలా సమస్యలు, ఎన్నికలు వస్తున్నాయి 5 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వస్తుంది. ఆ ఎన్నికల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు లేకపోతే అధికారులు మాట్లాడుతుంటారు ఆగస్టు 15కి దేశభక్తి గురించి లేకపోతే మిగతా విషయాల గురించి. కానీ ఎవరు కూడా చిత్తశుద్ధితో ఇప్పటి వరకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించాలి. ఏదో ఆగస్టు 15కో గాంధీ గారి జయంతికో ఎన్నికల సమయంలోనూ ప్రజల ముందుకు వచ్చిన ప్రసంగాల్లో కాకుండా ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలని ఆలోచించిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ప్రధానమైన సమస్య మన దేశంలో ఉన్నది, ప్రధానమైన 2 సమస్యలు. ఒకటి పేదరికం, ప్రధానమైన సమస్య మన దేశంలో పేదరికం. 2 కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు. మీరు బీసీలు, మీరు ఎస్సీలు, మీరు ఎస్టీలు, మేము ఇది అనే తారతమ్యాలు. ఈ రెండింటిని ధనిక పేద అనే తారతమ్యాన్ని, కులం నువ్వు ఆ కులం నీ ఈ కులం అనే భేదాన్ని తొలగించే శక్తి ఒక విద్యకు మాత్రమే ఉంది. ఒక చదువుకు మాత్రమే ఈ తారతమ్యాలు తొలగించగల శక్తి అది ఉంది. చదువు ద్వారా మాత్రమే, విద్య ద్వారా మాత్రమే ఈ తారతమ్యాలు తొలగి మనందరూ కూడా స్థిరపడే విధంగా తీసుకురాగల శక్తి చదువుకు మాత్రమే ఉంది. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ విధంగా చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా కులాలకి మతాలకి అతీతంగా ఉన్నత విద్యావంతులు చేయాలి, నాణ్యమైన విద్యను అందించాలి. చదువుకునే క్రమంలో పుస్తకాలు లేవనో, లేకపోతే స్కూల్కి బ్యాగ్ లేదనో, యూనిఫామ్ లేదనో, ఫీజు కట్టడానికి డబ్బులు లేవనో తల్లిదండ్రులు ఇబ్బంది పడి పిల్లల్ని చదువు ఆపేయకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో 29 రాష్ట్రాల్లోని ఏ రాష్ట్రంలోని లేనటువంటి విద్యా విధానంలో ఈరోజు సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతులుగా చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధి మధురవాడలో కొమ్మాది జంక్షన్ సాయిరాం కాలనీలో శ్రీ శ్రీ కనకదుర్గాంబిక గ్రామదేవత అమ్మవారి 22వ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆదివారం ఉదయం నుండి పంచామృత అభిషేకాలు, నారికేరాల జల సుగంధ ద్రవ్యాల అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. వేప చెట్టు, రావి చెట్టు కింద ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఉదయం 108 బిందులతో భక్తులు గోత్రనామాలతో జలాభిషేకం చేశారు. బాలబాలికలకు ఆట పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. అధ్యక్షులు జీవి నాయుడు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాయిరాం కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గాంబిక అమ్మవారి 22వ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 5 గంటల నుండి శ్రీ కనకదుర్గాంబిక అమ్మవారికి పంచామృతాభిషేకములు, నారికేల జల సుగంధ ద్రవ్య అభిషేకములు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే తదనంతరం అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం 1008 బిందులతో అమ్మవారికి కలశాభిషేకం జరిగింది. తర్వాత అమ్మవారికి భక్తులు పసుపు కుంకుమలు అలాగే నూతన వస్త్రములు తీసుకొని వస్తున్నారు. ఆదివారం ఉదయం 5 గంటల నుండి అమ్మవారికి అభిషేకములు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగినాయి. తదనంతరం సాయంత్రం 7 గంటల నుండి అమ్మవారికి పుట్ట బంగారం తేవడం జరుగుతుంది. సోమవారం ఉదయం తోలేల కార్యక్రమంగా ఉదయం 5 గంటల నుండి పంచామృతాభిషేకములు, నారికేల జల సుగంధ అభిషేకములు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆదివారం సాయంత్రం
6:30 గంటల నుండి అమ్మవారికి సహస్ర దీపాలంకరణ 1008 దీపాలతో అమ్మవారికి సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరుగుతుంది. అలాగే సోమవారం ఉదయం కూడా అమ్మవారికి పంచామృతాభిషేకములు, నారికేల జల సుగంధ అభిషేకములు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరం భక్తులు నీరాజన మంత్రపుష్పాలు మొదలగు కార్యక్రమాలు అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మంగళవారం ఉదయం 4 గంటల నుండి శ్రీ కనకదుర్గ అమ్మవారికి చాటింపు తోలేళ్ళు అనుపోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం 4 గంటల నుండి అమ్మవారికి పంచామృతాభిషేకములు, నారికేల జల సుగంధ అభిషేకములు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరం అమ్మవారికి భక్తులు పసుపు కుంకుమలు, నూతన వస్త్రములు అన్నీ కూడా భక్తులు తెచ్చుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటల నుండి అమ్మవారికి ఘటాలు, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కావున 17వ తారీఖు చాటింపు, 18వ తారీఖు తోలేళ్ళు, 19వ తారీఖు అనుభవోత్సవం కార్యక్రమంగా సాయిరాం కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు 50 మంది కూడా వచ్చేసి సాయిరాం కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి జరిగే 22వ జాతర కార్యక్రమాల్లో భక్తులు 50 మంది పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి శ్రీ కనకదుర్గ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణ పొందవలసిందిగా కోరుచున్నాం. వి సెల్యులర్ బ్యానర్పై విష్ణు, ప్రియదర్శన్, రాహుల్ రామకృష్ణ హీరోలుగా ప్రధాన పాత్రలు నటించిన హర్ష కొండేటి దర్శకత్వంలో రూపొందించిన ఓం భీమ్ బుష్ చిత్రం ఈ నెల 22న విడుదలవుతుందని హీరో విష్ణు అన్నారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా శనివారం చిత్ర బృందం విశాఖలో సందడి చేశారు. ఈ సందర్భంగా నగరంలో హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ విష్ణు మాట్లాడుతూ తాను నటించిన సామాజిక వర్గంలో సినిమా ఉత్తరాంధ్రలో అధిక కలెక్షన్లు వసూలు చేసిందని పేర్కొన్నారు. ఆ చిత్రంతో పోలిస్తే ఈ చిత్రం ట్రిపుల్ ఎంటర్టైనర్ అవుతుందని, కుటుంబ సమేతంగా యువత కూడా చూసే చిత్రమని అన్నారు. మోడర్న్ యాంత్రికులు అయిన 3 స్నేహితులు కథ అని ఈ చిత్రమని చెప్పారు. ఈ సినిమాలో మొత్తం 9 పాటలు ఉంటాయని, సన్నీ అందించిన సంగీతం బాగా వచ్చిందన్నారు. 6 హీరోయిన్లు చిత్రంలో నటించారని, లాజిక్ లేకుండా మ్యూజిక్ అనే ట్యాగ్లైన్ పేరిట వినోదం మాత్రమే గ్యారంటీ అని అన్నారు. దర్శకుడు శ్రీహర్ష కొండేటి చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారని అన్నారు. వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ మేము ప్రెస్ మీట్ ముగించుకొని నెక్స్ట్ గీతం కాలేజ్కి వెళ్తున్నాం, చిన్న ఈవెంట్కి. సో ఈ వచ్చే వీక్ ఫ్రైడే 22nd సినిమా రిలీజ్. నా లాస్ట్ సినిమా అన్ని ఏరియాల కంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ కలెక్షన్ వచ్చింది, సామజవర్గం సినిమా. వెరీ హ్యాపీ. సో నాకు ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ ఉంది. ఈ సినిమాకి ఫ్యూచర్లో వచ్చే సినిమాలు కూడా తప్పకుండా ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రోచేవారి సినిమా అప్పుడు నేను, రాహుల్ దర్శి కలిసి చేసాం. మళ్ళీ ఈ సినిమా చేస్తాం. ఇది ఫుల్ టు ఫుల్ ఎంటర్టైనర్ అండి. మీరు పిల్లలతో, పెద్దలతో అందరితో చూడొచ్చు. చాలా బాగా నచ్చుతుంది, హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మోడర్న్ మాంత్రికులు లాంటి వాళ్ళం అనమాట. సో దాన్ని ఎంత కొత్తగా చూపిస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మా డైరెక్టర్కి ఈ డ్రెస్సుల్లో దింపితే ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు కాబట్టి వీటిలో అయితే అట్రాక్ట్ అవుతారని చెప్పి ఇది వాడటం జరిగిందండి ఫిల్మ్కి. అది ఫిల్మ్కి హెల్ప్ అయింది, అది ఆడియన్స్ కూడా చాలా ఈజీగా రీచ్ అవ్వడానికి బాగా హెల్ప్ అయింది. నటుడు రామకృష్ణ మాట్లాడుతూ తాను నటించిన హుషారు సినిమా కడుపు నొప్పి అయితే ఇది తలనొప్పి సినిమా అని చమత్కరించారు. కాగా గాజువాకలో చిత్రబృందం సందడి చేయగా బృందానికి గాజువాక చెర్రీ గణేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు, సుజాత నివాసంలో అభిమానులు కలిసి యూనిట్ సందడి చేశారు. స్థానిక నాయకులు భూపతిరాజు, సుజాత, రోజారాణి తదితరులు పాల్గొన్నారు. ఓం భీమ్ బుష్ అనే సినిమా ప్రమోషన్స్ కోసం మార్చ్ 22 రిలీజ్ కాబట్టి వైజాగ్ నుంచి మొదలు పెట్టాం, గాజువాక నుంచి మొదలు పెట్టాం. చాలా హ్యాపీ. దట్టు ఇప్పుడే భూపతిరాజు శ్రీనివాసరాజు గారిని కలవడం జరిగింది. మా చరణ్ ఎప్పుడొచ్చినా, పృథ్వీ ఎప్పుడొచ్చినా నాకు గాజువాకలో చాలా మంచి రిసెప్షన్ ఇస్తారు. అలాగే సుజాత గారిని కలిసాను, అలాగే మన నాగేంద్ర గారిని కలిసాను. సో వెరీ హ్యాపీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గెలుపు ఖాయమన్న అభిమానులు, మళ్లీ అవకాశం ఇచ్చినందుకు కార్యాలయంలో సంబరాలు. యువతతోనే సమాజ అభివృద్ధి సాధ్యం, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన సిపిఐ గాజువాక ఇన్ఛార్జ్ కసిరెడ్డి సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.